మా బాబు అస్సలు చెప్పిన మాట వినట్లేదు, ఏం చెయ్యాలి? మా పాప మొండిగా ప్రవర్తిస్తోంది, ఏం చెయ్యాలి? ఇలాంటి మాటలు తరచూ వినబడుతూ ఉంటాయి. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్. పిల్లలు మన మాట వినట్లేదు అనే ముందు అసలు మనం పిల్లల మాట వింటున్నామా అనే ప్రశ్న మనకి మనం వేసుకోవాలి. పిల్లలు చాలా సింపుల్ బీయింగ్స్. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కావాలి అనుకుంటారు, వాడాలి అనుకుంటారు. బట్ వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అన్న భయం వలనో, లేదా పిల్లలు ఆ పని చేయలేరు అని వాళ్ళ మీద మనకు నమ్మకం లేకనో, లేదా ఆ ఫలానా పని పెద్దోళ్ళు మాత్రమే చేసే పని అని మనకి మనమే ఒక రూల్ అనేసుకునో, లేదా పిల్లలు ఒక పని చేస్తే ఇల్లంతా చెత్త చెత్త అయిపోతుంది, మళ్ళీ అదంతా నేనే శుభ్రం చేయాలి అన్న కంగారుతోనో, లేదా చిన్నపిల్లలకి అసలు ఈ పనులన్నీ ఏంటి, ఇవన్నీ ఇప్పుడే చేయాల్సిన కర్మ పిల్లలకేంటి అని పిల్లల మీద ఉన్న ప్రేమతోనో తెలియకుండా వాళ్ళు చేసే చాలా పనులకు అడ్డుపడతాం. విచిత్రంగా ఫోన్లకు మాత్రం అడ్డుపడం. ఎందుకో తెలుసా? మన కన్వీనియన్స్ కోసమే. ఫోన్ చేతిలో పెడితే నన్ను కదిలించరు, నా పనిలో వేలు పెట్టరు, ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి అని అనుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, తెల్ల కాగితంలో ఉన్న పిల్లల మెదడులో వాళ్ళ పుట్టినప్పుడు రెండు ఫండమెంటల్ ట్రైట్స్ ఉంటాయి. ఒకటి ఆకలి, మరొకటి క్యూరియాసిటీ. అందుకే పుట్టగానే ఆకలితో అమ్మ రొమ్ము కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఇక క్యూరియాసిటీ. ఎప్పుడైనా ఆవు దూడని చూసారా? ఎలా ఎగిరెగిరి దూకుతూ ఎవరికీ దొరకకుండా దొడ్డంతా తిరుగుతూ ఉంటుందో? అది అలా తిరిగితేనే అందం. సేమ్ మన పిల్లలు కూడా అంతే. ఇల్లంతా నీదే నాన్న, నీకు నచ్చింది తీసుకో, నీ పక్కన నేనుంటాను, ఇద్దరం కలిసి ఆడుకుందాం అన్న భరోసా ఇస్తూ మాటల్లో కాదు చేతల్లో వాళ్ళ పక్కన నేల మీద కూర్చుని వాళ్లతో కలిసి ఆడితే అప్పుడు మనం వాళ్ళ మాట వినినట్టు, వాళ్ళ మానసిక అవసరాలు తీర్చినట్టు. ప్రకృతి ధర్మంగా వచ్చిన క్యూరియాసిటీని పదిలంగా ఉంచడమే కాకుండా రెట్టింపు చేసినట్టు అవుతుంది. అలా కాకుండా ఏపుగా పెరిగిన ఎద్దు మాట విననప్పుడు దానికి ముక్కుతాడు వేసినట్టు చిన్న దూడకు వేస్తే బాగుంటుందా? పిల్లల చేతిలో ఫోన్ పెట్టినా, రిమోట్ కంట్రోల్ పెట్టినా వాళ్ళ క్యూరియాసిటీని అణిచివేసినట్టు అవుతుంది. అలానే వాళ్ళ మాట మనం విననట్టు అవుతుంది. మరి మనం వాళ్ళ మాట విననప్పుడు వాళ్ళు మన మాట ఎలా వింటారు, ఎందుకు వింటారు? ఆలోచించండి. మారాల్సింది పిల్లలు కాదు, మనం మారితే వాళ్ళు ఖచ్చితంగా మారతారు.